షాలోమ్ అందరికీ. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున మన హృదయ అంతరంగం మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన ద్వారా మనందరం మన శరీర ప్రాణాత్మను మనం సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల యేసు ప్రభువానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. శాశ్వతమైన ప్రేమతో, కల్వరి ప్రేమతో, డంబం లేని ప్రేమతో, నిత్యమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవు. విడువ కెడబాక నీ కృప నిత్యం మాపై చూపిస్తున్న దేవుడు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునయ్య, మాలో ఏ అర్హత లేదు, యోగ్యత, ఏ మంచితనం మాలో లేనప్పటికీ తండ్రి, ఏసే రక్తం ద్వారా, ఏసే బలియాగం ద్వారా, ఏసే మరణ పునరుద్ధానం ద్వారా మాకు ఇచ్చిన అర్హతను బట్టి, యోగ్యతను బట్టి, పరిశుద్ధతను బట్టి, పాప క్షమాపణను బట్టి, పరలోకను బట్టి, నిత్య జీవనం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిత్యం మాతో ఉన్న దేవుడు, ఎన్నడూ మమ్మల్ని విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, అన్నికి వందనాలు, కృతజ్ఞతల. పరిస్థితి ఏమైనప్పటికీ నీ ప్రతి పరిస్థితికి చాలని దేవుడిగా మా పక్షాన ఉన్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అవునయ్యా, మాలో ఏ మంచి లేదు, ఏ అర్హత లేదు అయ్యా. మేము నమ్మకస్తులుగా కానప్పటికీ దాని నిత్యము నీ యొక్క నమ్మకత్వాన్ని మాట కనపరుస్తుంది. దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన కెరికల నుంచి, ఇబ్బంది నుంచి, యాక్స్ నుంచి తప్పించావు, లేవనెత్తావు, నిత్యం మమ్మల్ని బలపరిచి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత్యకాలంలో జీవిస్తున్నాం మేము, కడవరి కాలంలో జీవిస్తున్నాం మేము. నిత్యము తన నీ వైపు చూస్తున్న మా పరుగును కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు. నువ్వు తప్ప మాకు ఇంకెవరు లేరు. నువ్వే మా ఆశ్రయం ఉన్నందుకు, మా ఆధారమై ఉన్నందుకు, మా కొండ, మా కోట, మా ధ్వజము, దాగు చోటు నువ్వైనందుకు నాలుగు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. మధ్య కనసంలో పరిశుద్ధాత్మ దేవుడా నీ సత్యమైన జీవన వాక్కులు ధ్యానించుండగా అయ్యా నువ్వు మాకు సహాయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు. అయ్యా తండ్రి, అయ్యా మా అందరికీ ఉండగలిగే చెవులు, గ్రహించగల హృదయం అనుగ్రహిస్తున్నందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ ఇచ్చావు తండ్రి, అయా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకోవచ్చు. నీ వాక్యాన్ని ప్రకటించుండగా పరిశుద్ధాత్మ కూడా కావాల్సిన కృపను, ఆయా సహాయమును, ధైర్యమును నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా సాతానిక ప్రతి ప్రణాళికను, ఉద్దేశమును, చిత్తమును ఈ స్థలం నుంచి లాయపరుస్తున్నాం, బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మను పూర్తిగా నీ స్వాధీనం ఉంచుకుంటున్నందుకు, నువ్వే మాట్లాడుతున్నందుకు, అయా బలపరుస్తున్నందుకు, సత్యంలోకి, సర్వసత్యంలోకి ఆశీర్వాదం నడిపించున్నందుకు మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మేమందరము తండ్రి వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిన వాక్య భాగము తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 2 Thessalonians chapter 3 verses 3 చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన సంఘానికి 2వ పత్రికలో 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదువుతున్నా అంటే, అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. హల్లెలూయా. ఇంగ్లీష్లో బట్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ హూ షల్ ఎస్టాబ్లిష్ యూ అండ్ కీప్ యూ ఫ్రమ్ ఈవిల్. ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. ఇక్కడ దుష్టత్వం నుండి అని ఇక్కడ ఫుట్ నోట్లో మనం చూసుకున్నట్లయితే దుష్టుని నుండి. హల్లెలూయా. ఇక్కడ దుష్టుని నుంచి, సాతాను నుంచి, వాడి యొక్క ప్రణాళిక నుంచి, వాడి యొక్క తంత్రాల నుంచి, వాడి యొక్క ఉద్దేశం నుంచి స్థిరపరిచి మనల్ని కాపాడటానికి పరిశుద్ధాత్ముడు నిత్యము మన పక్షాన్ని ఉన్నాడు. ఈ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్ముడు వాగ్దానం ద్వారా మనం బలపరచాలని ఆశపడుచున్నాడు. ఇక్కడ సాతాను యొక్క తంత్రాలు, వాడి ప్రణాళికలు ఏంటంటే, నిత్యము ఆయన విశ్వాసం ఎట్లా, ఆయన బిడ్డల ఎట్లా ఏం కలిగి ఉన్నాడంటే, వాడు నిత్యము ఏదైతే మనం యేసయ్యలో మనం కలిగి ఉన్నామో, యేసయ్య ద్వారా మనం ఏం పొందుకుని ఉన్నామో, ఆయన మన పునరుద్ధానం ద్వారా మనం ఏం కలిగి ఉన్నామో, అది పొందుకున్న దాన్ని మన దగ్గర నుంచి దొంగిలించడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వాడి ప్రణాళిక అయి ఉన్నది. నిత్యము అనుదినము విశ్వాసుల ఎడల, ఆయన బిడ్డల ఎడల, సార్వత్రిక సంఘం ఎడల సాతాను యొక్క నిత్యము ప్రణాళిక ఏంటంటే, ఆయన యొక్క బిడ్డలు, ఆయన చేత కొనబడిన విశ్వాసులైన ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి, వారి దగ్గర యేసయ్య ద్వారా పొందిన రక్షణని, ఆయన ద్వారా పొందిన స్వతంత్రాన్ని, ఆయన ద్వారా పొందిన సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని దొంగిలించడమే వాడి యొక్క ప్రణాళిక ఉన్నది. కానీ యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి ఎందుకు వచ్చిన్నారు? సమృద్ధిని జీవమును మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చిన్నారు. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నట్లయితే, దొంగతనమును, హత్యను, నాశనం చేయడానికి వచ్చాను, కానీ నేనైతే సమృద్ధిని జీవనం ఇవ్వడానికి వచ్చున్నానని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితము మన కొరకు సమృద్ధిని జీవమును అనుగ్రహించడానికి లోకంలో వచ్చి ఉన్నారు. శారీరకంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా ఏమైతే పొందుకుని ఉన్నామో వాటి నుంచి దూరం చేయడానికి నిత్యము
సాతాను వాడి యొక్క తలంపుల ద్వారా, వాడి యొక్క ప్రణాళికల ద్వారా, వాడి యొక్క ఉద్దేశం ద్వారా, మనుషుల ద్వారా కావచ్చు, ఉద్యోగం ద్వారా కావచ్చు, వండున్న ప్రదేశం ద్వారా కావచ్చు, వాడి యొక్క ప్రాముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే వారి సమాధానాన్ని, మన ఆశుతాన్ని, మన సంతోషాన్ని, మనకున్న ఆరోగ్యాన్ని దొంగిలించడానికి, మనల్ని దేవుని యొక్క ప్రణాళిక దూరంగా నడిపించడానికి వాడి యొక్క ప్రణాళిక ఉన్నది. హల్లెలూయా. కానీ నిత్యము ఇక్కడ దేవుడు మధ్యకాల సమయంలో వాగ్దానం ఏం చేస్తున్నాడంటే మిమ్మల్ని స్థిరపరిచి మిమ్మల్ని దుష్టత నుంచి కాపాడుతానని ఇక్కడ పరిశుద్ధాత్మ మధ్యకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. అయితే యేసు రక్తం చేత కొనబడిన, విమోచింపబడిన మనము, ప్రత్యేకపరచబడిన మనము, స్వకీయ జనాంగంగా పిలువబడుచున్న మనము, ఆయన సుత్తైన ప్రజలకు చేయబడిన మనము, మనందరికీ విశ్వాసము మనకు నిశ్చయత ఏమైనదంటే యేసు ప్రభువు వారు నిత్యము పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నిత్యం మనల్ని నడిపిస్తాడు, మనం బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు అనే మన ఒక విశ్వాసతను, ఒక నిశ్చయతను మనము ఈ వాగ్దానం ద్వారా మనం పొందుకున్నాము. మనం జీవించినంత కాలం కూడా ఇక్కడ ఒక వాగ్దానం నిత్యం జ్ఞాపకం చేసుకునే వారు ఉండాలి. పరిస్థితి ఏమైనప్పటికీ కూడా లోకంలో మనం జీవించినంత కాలం కూడా అనేకమైన పరిస్థితులు ఎదురవచ్చు, అనేక ఇరుకులు రావచ్చు, అనేక ఇబ్బందులు రావచ్చు, అనేక కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు. కానీ పరిస్థితి ఏమైనప్పటికీ కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి నేను కాపాడుతానని. హల్లెలూయా. అంతేకాకుండా ఎందుకంటే మనల్ని అంతం వరకు అన్న భద్రపరచని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 24వ వచనం చూసుకున్నట్లయితే, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకైన వాడు కనుక అలాగు చేయను. ఎలాగు చేయను? మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎలాగు చేయను? మనల్ని దుష్టత్వం నుంచి తప్పించి స్థిరులుగా చేస్తానని ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. అంతేకాకుండా అంతము వరకు, పరలోక రాజ్యంలో చేరు వరకు మనల్ని రక్షించే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం ఎవరైనా తీసుకున్నట్లయితే త్వరగా చదువుకుందాం. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 18వ వచనం. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరున్నట్లు నన్ను రక్షించును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అంతము వరకు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరున్నట్లు నన్ను రక్షించును. అంతం వరకు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయబడి ఉందంటే ప్రిజర్వ్, అంటే భద్రపరచని వాక్యభాగం సెలవుస్తుంది. అంతం వరకు మనం ఇక్కడ లోకంలో జీవించినంత కాలము, మన ప్రాణాన్ని కొనసాగించినంత కాలము, ఈ లోకంలో ఆయన రాకడ వచ్చే వరకు జీవించినట్లయితే కనుక అంతం వరకు ఆయన మనల్ని కాపాడి, మనం రక్షించి, భద్రపరిచి ఆయన పరలోక రాజ్యం చేరేదానికి ఇక్కడ తీసుకుని వెళ్తాడని ఇక్కడ దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. మనం స్థిరంగా ఉండాలంటే సాతాను యొక్క తంత్రాల నుండి, వాడి యొక్క ప్రణాళిక నుంచి నిత్యం మనం ఏ విధంగా మనం బయటపడాలంటే నిత్యము మనం ఏం చేయాలంటే ఆపత్కాలంలో, కష్టకాలంలో, శ్రమల కాలంలో, వేదనలో, దుఃఖంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఏమేం చేయాలంటే మనము మన నమ్మకం ఎవరి మీద ఉండాలి? యేసయ్య మీద ఉండాలి. ఎందుకంటే ఆయనే నమ్మకొనదగిన సహాయకుడు. ఆ కష్టకాలం వచ్చినప్పుడు, శ్రమల కాలం వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడాలి. యేసయ్య వైపు చూసి మన ప్రాణాన్ని కొనసాగించాలని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఇక్కడ రాజైన దావీదు ఏం సెలవుస్తున్నా అంటే పాత నిబంధన గ్రంథంలో 27వ అధ్యాయం 27వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. అదేవిధంగా 46వ కీర్తన 1వ వచనం, 91వ కీర్తన అన్ని చూసుకున్నట్లయితే హల్లెలూయా. ఆపత్కాలముందా తన పర్ణశాలలో నన్ను దాచును. ఆపత్కాలం వచ్చినప్పుడు, కష్టకాలం వచ్చినప్పుడు ఎవరు మనం దాచేది? ఆయనే. దేవుడే మనం దాచే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, ఆయన రెక్కల కింద మనకి ఆ రక్షణ ఇచ్చే దేవుడు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. 91వ కీర్తన చూసుకున్నట్లయితే 1 నుంచి 2 నుంచి 7వ వచనాలు చూసుకున్నట్లయితే పగలు ఇక్కడ అనేక వాగ్దానాలు ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ మధ్యకాల సమయంలో. 91వ కీర్తన 2వ అధ్యాయం 7 నుంచి నేను చదువుతున్నాను సిస్టర్. 91వ కీర్తన చూసుకున్నట్లయితే అందరూ చేద్దాం. వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నాకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాల్నైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకట్లో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడ్చే రోగమునకైనను నేను భయపడుకుందును. నా ప్రక్కన 1000 మంది పండను, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము
నా యొద్దకు రాదు. హల్లెలూయా. పరిస్థితి ఏమైనప్పటికీ నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ దరి చేరకుండా, మధ్యాహ్నం వందు పాడ్చే రోగానికైనను ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయనే మన సాగుచోటు అన్నాడు, ఆయనే మన ఆశ్రయమైనాడు, ఆయన మన దుర్గమైనాడు, ఆయన మన ధ్వజమైనాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, ప్రోత్సహించే దేవుడు, లేవనెత్తే దేవుడు. నిత్యము మన పక్షాన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనల్ని అంతవరకు నడిపిస్తున్నాడు, నిత్యం ఆయన వాగ్దానం చేస్తున్నాడు అని మన నిత్యం మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిత్యము ఆయన యొక్క నమ్మకత్వాన్ని మన ఎడల కనపరుస్తున్నాడు. అనేక సార్లు మన దైనందిన జీవితంలో మనం నమ్మకస్తులం కాదు. హల్లెలూయా. మన నమ్మకత్వాన్ని ఎప్పుడు మనం అనేక సార్లు మనం దేవుని వాక్యం మీద ఎప్పుడైనా మన నమ్మకత్వం ఉంచామా? అనేక పరిస్థితులు ఎదురైనప్పుడు మన నమ్మకం ఎవరి మీద ఉంటుంది? మన మనుషుల మీద ఉంటుంది. మన నమ్మకం ఒకవేళ మనం ఉన్న ఉద్యోగాల మీద ఉండొచ్చు, మన నమ్మకం మనం చేస్తున్న పరిస్థితుల పైన ఉండొచ్చు, మన నమ్మకం మనకు వచ్చి జీతం మీద ఉండొచ్చు, మన నమ్మకం మనకున్న ఆరోగ్యాన్ని బట్టి ఉండొచ్చు, మన నమ్మకం మన బిడ్డల మీద ఉండొచ్చు, మన నమ్మకం మన తల్లిదండ్రుల మీద ఉండొచ్చు, మన నమ్మకం మనకున్న ఆ సరౌండింగ్స్ మీద ఉండవచ్చు, లేదా మన నమ్మకం మన ఊర్లో ఉన్న మన 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 రిలేటివ్స్ మీద ఉండవచ్చు. కానీ మన నమ్మకం ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నిత్యం మన నమ్మకస్తులం కానప్పటికీ కూడా ఆయన తన ప్రియకుమారుడైన యేసుప్రభువును మన కొరకు ఈ లోకాన్ని పంపించి మన కొరకు మార్గం చూపించిన దేవుడు కాబట్టి, నిత్యము ఆయనతో సదాకాలం జీవించాలని కోరుకున్న దేవుడు కాబట్టి, తరతరాలు యుగయుగాలు ఆయనతో మనం జీవించాలి, ఆయనతో సంబంధం కలిగి జీవించాలి, ఆయనతో ఆ యుగయుగాలు జీవించాలని కోరుకున్న దేవుడు కాబట్టి, మన నమ్మకస్తులను కానప్పటికీ పాపంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, దరిద్రతలో ఉన్నప్పుడు యేసయ్య మన కొరకు మరణించి ఆయన యొక్క నమ్మకత్వాన్ని మన ఎడల కనపరిచినట్టు దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన నమ్మకమైన వాడుగా మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన కాలం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలు 400 సంవత్సరాలు వారు బానిస జీవితంలో ఉన్నారు, వెట్టి చాకరిలో ఉన్నారు. అక్కడ ఐగుప్తు దేశంలో వారు ఒక వెట్టి చాకరి చేస్తూ బానిసలుగా ఐగుప్తులకి జీవిస్తున్న కాలంలో వారి యొక్క వేదనను, వారి యొక్క మూలుగులను, వారి యొక్క నిట్టూర్పులను తండ్రి యెహోవా దేవుడు విని ఉన్నాడు. వారి యొక్క బాధ నుంచి తప్పించడానికి, వారి యొక్క వెట్టి చాకరి నుంచి విడుదల గ్రహించడానికి ఏదైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి యొక్క పితరులకు దేవుడు చేసిన వాగ్దానాన్ని తండ్రి యెహోవా దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని విడిపించడానికి ఆయన యొక్క నమ్మకత్వాన్ని వారు దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయన యొక్క నమ్మకత్వాన్ని వారి ఎట్లా కనపరిచినట్టు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము నిర్గమకాండము 2వ అధ్యాయం 24వ వచనం. కాగా ఇజ్రాయెల్ తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులను విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి ములుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాము చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. హల్లెలూయా. దేవుడు ఇజ్రాయెల్ను చూసెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. హల్లెలూయా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారి యొక్క పితరులకు చేసిన వాగ్దానం దేవుడు మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క నమ్మకత్వాన్ని ఇజ్రాయేలీయుల కనపరిచున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా నిత్యము తండ్రి యేసయ్య ద్వారా మనకు ఇచ్చిన వాగ్దానాలని, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా చేసిన వాగ్దానాలను నిత్యము తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన వాగ్దానాలను మన ఎడల నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. ఈ విధంగా ఇక్కడ వారి యొక్క బంధకం నుంచి, బానిసత్వం నుంచి, వారికి వెట్టి చాకరి నుంచి పాత నిబంధన కాలంలో తండ్రిని యెహోవా దేవుడు వారిని పాలుతేను ప్రవహించే కనాను దేశానికి తీసుకెళ్ళటానికి వారిని సిద్ధపరిచుంటుండగా వారి ప్రయాణం అంతట్లోనూ కూడా వారు వెళ్ళే ప్రదేశాన్ని మర్చిపోయి వారు ఉంటున్న దైనందిన జీవితాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకుని దేవుని ఎట్లా గొనిగేవారుగా సన్నివేగాలుగా ఉన్నారు. హల్లెలూయా. వారికి ఏం దాచబడి ఉంచున్నదో అది మర్చిపోతున్నారు. దేవుడు వారి పితరులకు ఏమి వాగ్దానం చేస్తున్నాడో, మిమ్మల్ని పాలుతేను ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని దేవుడు వాగ్దానం వారికి చేస్తున్నాడు. కానీ ఆ వాగ్దానాన్ని నిత్యం వారు మర్చిపోయి వారి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, శోధనలు, ఇరుకులను, అక్కడ నీరు లేకపోవడం, ఒక మాంసం లేకపోవడం, లేకపోతే వారికి ఎదురయ్యే పరిస్థితులను బట్టి వారు నిత్యము సనిగేవారుగా గొనిగేవారుగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు వారి యందు విసుగక
వారి నిత్యము వారి ఎడల తన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను వారి నుంచి 40 సంవత్సరాలు వారిని నడిపించినట్టు దేవుని వాక్య భాగం చూస్తున్నాం. ఇక్కడ 40 సంవత్సరాలు నడిచినప్పటికీ కూడా వారు పొందుకోవాల్సిన ఆశీర్వాదాన్ని మర్చిపోతూ నిత్యము వారు ఏం చేశారంటే వారు ఉన్న పరిస్థితినే వెతుక్కుంటున్నారు తప్ప వారు పొందబోయే ఆశీర్వాదాల గురించి నిత్యము మర్చిపోతున్నారు. అటు రీతిగా మనం ఉన్నామో మధ్యకాల సమయంలో మనం పరిశీలించుకుందాం. హల్లెలూయా. దేవుడికి మన కొరకు గొప్ప ఆశీర్వాదాలను దాచిఉంచున్నాడు, అనేక మేళ్లు మన కొరకు దాచిఉంచున్నాడు, అనేక గొప్ప నూతన యెరూషలేము పట్టణం మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అది మన దైనందిన జీవితం మనం నిత్యం జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి. గొప్ప కార్యాలు మన దేవుడు మన పక్షాన్ని చేయడానికి నిత్యము సిద్ధంగా ఉన్నాడు. కానీ అనేక సార్లు మానవులుగా మనం ఏం చేస్తున్నాం అంటే మన ఉద్యోగ జీవితంలో కావచ్చు, మన దైనందిన జీవితంలో కావచ్చు, లేకపోతే మన బిడ్డల జీవితంలో, మన భార్యల జీవితంలో, లేకపోతే భర్తల జీవితంలో, తల్లిదండ్రుల జీవితంలో ఎదురయ్యే పరిస్థితుల వైపు చూసి మనం అనేక సార్లు మనం కృంగిపోతూ ఉన్నాం, దిగజారిపోతూ ఉన్నాం, అధైర్యపడుతూ ఉన్నాం, నిరుత్సాహంతో ఉంటున్నాం. కానీ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నిత్యము మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం బలపరచడానికి నిత్యము ఆయన రాజ్యం చేరే వరకు మనల్ని భద్రపరచడానికి నిత్యం మనతో ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుని మనం జీవించే వారిని ఉండాలి. హల్లెలూయా. గొప్ప కార్యాన్ని మన ఎడల పరిశుద్ధాత్మ దేవుడు చేసి ఉన్నాడు. తండ్రి మన దరిద్రతను తీసివేస్తున్నాడు, మన సిగ్గును తీసివేస్తున్నాడు, మన అవమానాన్ని కొట్టివేస్తున్నాడు, మన పాపాన్ని తీసివేస్తున్నాడు. నిత్యము ఆయన దాంట్లో సహవాసం చేయడానికి, ఆయన సన్నిధిలో చేరటానికి మార్గాలను దేవుడు సరళం చేసి ఉన్నాడు. హల్లెలూయా. మన శాపా నుంచి విమోచనాన్ని గ్రహించాడు, మన రోగానికి స్వస్థత అనుగ్రహించాడు, మన చింత, మన దుఃఖము, మన భారం అంతా తీసివేసి మనకు సమాధానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మన తీర్పుని కొట్టివేసి ఉన్నాడు. దేవునితో మనల్ని సమాధానపరిచి ఉన్నాడు. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం చూసుకున్నట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14, 2 కొరింథీ 8:9 తర్వాత సమయం ఉన్నప్పుడు మీరు అందరూ చదువుకోవచ్చు. ఎఫెసియన్స్ 1:6, యెషయా 53:3, యెషయా 61:7. హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నిటి ద్వారా దేవుడు మనల్ని నిత్యము ఆయనతో ఉండటానికి, ఆయనతో సదాకాలం జీవించడానికి సమస్తమైన సమకూర్పును దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారునిగా విశ్వాసం ఇచ్చిన వారు నశింపగా నిత్య జీవనం పొందినట్లు ఆయన మనకి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు పరిపూర్ణ స్వస్థత కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూసుకున్నాం. యెషయా 61:7 చూసినట్టు, మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత పొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుగ్రహించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగములకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. హల్లెలూయా. నిత్యానందం ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి, నిత్య జీవం ఇవ్వటానికి, స్వస్థతను ఇవ్వటానికి, సంతోషం ఇవ్వటానికి యేసు ప్రభుల వారు ఈ లోకంలో మన కొరకు జన్మించి సమస్తమును అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయన రక్తం చేత మనం కొనబడతామో, అప్పుడు మనము సమస్తము దేవుడు మనకు అనుగ్రహించడాన్ని నిత్యము మనం నమ్మేవారిని ఉండాలి. హల్లెలూయా. స్థిరపరచడానికి, దుష్టత్వం నుంచి కాపాడటానికే కాకుండా దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు? యేసయ్యతో సహవాసం చేయడానికి పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. కేవలం ఆయన చేస్తాడంటే కాకుండా మన పాటు మనం ఏమైనదో ఈ లోకంలో జీవించినంత కాలం కూడా మన బాధ్యత ఉంది, మనం నెరవేర్చేవారిని ఉండాలి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మిమ్మల్ని దుష్టత్వం నుంచి కాపాడి నేను స్థిరపరుస్తానని. కానీ మన బాధ్యతగా మనం ఏమైంది ఏంటంటే, మనము యేసయ్యతో మనం నిత్యము సహవాసం చేసేవారం ఉండాలి. హల్లెలూయా. తండ్రి చేసిన నిబంధనలు మన ఎట్లా నెరవేర్చడానికి ఆయన నిత్యము సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలంటే నిత్యం ఆయనతో సహవాసం చేసే వాళ్ళం ఉండే, సంబంధం కలిగి జీవించే వారం ఉండాలని ఇక్కడ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసంను మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఏం చేయాలంట? యేసుక్రీస్తుతో సహవాసం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ యొక్క మన బాధ్యత ఏమైందంటే, జీవించినంత కాలము రక్షణ పొందుకున్న మనము
మనం యేసయ్యతో సహవాసం చేసేవారం ఉండాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహసంబంధం కలిగి జీవించేవారం ఉండాలి. హల్లెలూయా. తండ్రి చేసిన నిబంధనను మన ఎడల నెరవేర్చడానికి, తన యొక్క ఉన్నతమైన ప్రణాళికను నెరవేర్చడానికి, శాశ్వత ప్రేమను మన ఎడల వెల్లడి చేయడానికి నిత్యం ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము యేసయ్యతో సహవాసం చేసేవారం ఉండాలి. తండ్రితో మనం సహవాసం చేసేవారం ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో నిత్యం మనం నడిచేవారం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనల్ని పిలుచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. చీకటిలో ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని, ఆ పాపులుగా ఉన్న మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఇక్కడ పిలుపుని గురించి చూసినట్లయితే పిలుపు చాలా ప్రాముఖ్యమైనది, చాలా ఉన్నతమైనది. లోకంలో ఉన్న పిలుపు కాదు. లోకంలో పిలుపులు ఏంటంటే, లోకంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఏదైనా పిలుపు, ఒక కాలింగ్ కావాలంటే దానికి కొన్ని అర్హతలు కావాలి. హల్లెలూయా. ఒకళ్ళని కాలేజీలో సీట్ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్లో సీట్ కావాలి, లేకపోతే మెడిసిన్లో సీట్ కావాలి, లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీసా కావాలి. వీసా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? మీకు పాస్పోర్ట్ కావాలి, దానికి ఒక క్వాలిఫికేషన్. హల్లెలూయా. అదే రీతిగా లోకంలో చూసుకున్నట్లయితే దేనికైనా కానీ ఒక అర్హత కావాలి. అర్హత లేకుండా పిలుపు అనేది లేదు. కానీ ఇక్కడ ఏ అర్హత లేదు, మనకి ఏ యోగ్యత లేదు, ఏ ఏ ఏ మంచితనం మనలో లేనప్పటికీ కూడా దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. మన క్వాలిఫికేషన్, మన అర్హత ఏంటంటే యేసయ్య యొక్క రక్తము, యేసయ్య యొక్క బలియాగము, యేసయ్య యొక్క మరణ పునరుద్ధానం ద్వారా మనకి అర్హత పొంది ఉన్నాం. హల్లెలూయా. ఆ అర్హత ద్వారా సమస్తమును దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఏ అర్హత లేదు, కానీ దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించి ఉన్నాడు. ఆ ఉచితంగా పొందిన ఆ గొప్ప పిలుపును మనం ఏ విధంగా, ఆ పిలుపుకి తగిన జీవితం మనం జీవిస్తున్నామా? ఆ పిలుపుకి తగిన ఫలాలు మనం ఫలిస్తున్నామా? కేవలం పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అని మనం దేవుని వైపు చూస్తున్నామా? కానీ ఆ పిలుపు తగిన జీవితం జీవించి ఫలించి అభివృద్ధి చెంది మనం అనేక మందికి ఆశీర్వాదంగా ఉన్నామో లేదో మధ్యకాంశంలో మనం పరిశీలించుకుందాం. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను. 20వ వచనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశంలో వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట ప్రదర్శింపబడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యందున్నారు. హల్లెలూయా. అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెనని వ్రాయబడిన నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధతను, విమోచనయాన్ని. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగం చూసుకున్నట్లయితే మనము లోకంలో చూసినట్లయితే మన జ్ఞానులం కాదు, గనులం కాదు, గొప్ప పేరున్న వారం కాదు, ఒక మన పరపతి ఉన్నవారం కాదు. కానీ మన లోకంలో ఏ అర్హత లేనప్పటికీ యేసు ప్రభుల వారు మనల్ని, యేసయ్య ద్వారా తండ్రి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎవరందు అతిశయించాలి? యేసయ్యందు అతిశయించాలి. యేసయ్యని బట్టి అతిశయించాలి. ఎందుకంటే యేసయ్య త్యాగం ద్వారా, బలియాగం ద్వారా మనం అర్హత కలిగి ఉన్నాం. కాబట్టి మన అతిశయ కారణమైన యేసయ్యని బట్టి మనం అతిశయించే వారం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మధ్యకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం చూసుకున్నట్లయితే అక్కడ ఒక విందుని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఒక విందు ఏర్పాటు చేసి అక్కడ అందరినీ, అక్కడ ఆ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని అక్కడ పిలవడానికి తన దాసులను పంపించినట్టు మనం ఇప్పుడు చూస్తున్నాం. వర్తకులను పిలువమని పంపించాడు. ఆ వ్యవసాయం చేసే గొప్ప పేరున్న ప్రతి ఒక్కరిని అక్కడ పిలువమని తన దాసుని పంపించినప్పుడు ఏం చేశారంటే, అక్కడ దాసులు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తున్నారంటే, మాకు ఈ పని ఉంది, లేకపోతే మేము ఇక్కడ రాలేకపోతున్నాం, మాకు వేరే ప్రయాణం మీద వెళ్తున్నామని అనేక సాకులు, కారణాలు చెప్పి ఆ యొక్క విందుకి వారు రానిన్నట్లుగా చూస్తున్నాం ఇక్కడ. కానీ అప్పుడు తర్వాత అక్కడ విందు యొక్క యజమాని ఏం చేశాడు, తన కోపం వచ్చి ఇక్కడ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వీధుల్లోకి వెళ్ళండి, మీరు అక్కడ ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారందరిని తీసుకొచ్చినాక ఈ బ్యాంక్వెట్ హాల్, ఈ భోజనశాలని నింపండి అని చెప్పినప్పుడు ఆ భోజన శాల, ఒక విందు, ఆ బ్యాంక్వెట్ హాల్, విందు గృహం ఏ విధంగా నింపబడి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా ఒక దేవుని వాక్యము యూదులకు పంపబడి ఉంది, కానీ వారైతే తిరస్కరించి ఉన్నారు. కానీ అన్యజనులైన మనకి ఈ యొక్క యేసయ్య ద్వారా ఈ యొక్క అనుగ్రహం పొంది ఉన్నదో మన చేత తండ్రి ఒక భోజనశాలని నింపి ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది. ఇక్కడ భోజనశాల పరలోక రాజ్యానికి సాదృశ్యం పొంది ఒక విందు, ఆ నూతన యెరూషలేము, నూతన ఒక 12 సంవత్సరాలు దేవునితో మనం చేసే విందుకి సాదృశ్యంగా ఉన్నది. హల్లెలూయా. అటు రీతిగా అర్హత లేని మనల్ని దేవుడు పిలుచుకుని తనతో సహవాసం చేయడానికి, తనతో భోజనం చేయడానికి, తనతో తన విందుశాలను నింపడానికి ఆ నిత్యము ఆశపడుచు ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాకుండా అనేక కారణాలు, అనేక మర్మాల ద్వారా, అనేక
కార్యాల ద్వారా దేవుడు నిత్యం పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తున్నాడు. మనం మన పిలుపుకు తగిన జీవితం మనం జీవిస్తున్నాం ఈ లోకంలో. మన పిలుపు ఎట్టిదో మనం నిత్యం మనం జ్ఞాపకం చేసుకునే వారం ఉండాలి. ఏదో తాత్కాలికంగా మనం వచ్చాం, మనం ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, లేదా బుధవారం ఖాళీగా ఉంటే బుధవారం ఆరాధనకి వెళ్తున్నాం. అంతేకాకుండా మన పిలుపు గొప్ప ఉన్నతమైన ఘనమైన పిలుపును మనం కలిగి ఉన్నామని నిత్యం మనం జ్ఞాపకం చేసుకునే వారం ఉండాలి. ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక మంది కోటేశ్వర్లు కావచ్చు, బిలియనీర్స్ లోకంలో పేరెన్ని కన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అట్టి వారికి లేని అర్హత, ధన్యత, గొప్ప భాగ్యము యేసయ్య మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అట్టి గొప్ప పిలుపును కలిగి ఉన్న మనము మన ప్రణాళికలు, మన చిత్తము ఏమైనా నిత్యము ఆయన వైపు చూస్తూ మనం కొనసాగించే వారు ఉండాలి. ఈ లోకంలో ఇజ్రాయెల్ ఏ విధంగా జీవించినారో, ఆ సమస్యలు ఎదురైనప్పుడు కృంగిపోయి సన్నిగారు గొనుగారు. కానీ మన పిలుపును మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో, మన కలిగిన గొప్ప ప్రణాళిక ఏవైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో, మనం లోకంలో ధైర్యంగా జీవించే వారు ఉంటాం. హల్లెలూయా. గొప్ప గొప్ప బహుమానం మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మన పరుగును మనం ఏ విధంగా కొనసాగించాలంటే ఆ పిలుపుని నిత్యం మనం జ్ఞాపకం చేసుకునే వారం ఉండాలి. ఆ పిలుపును మనం చేత పట్టుకొని ఆ పరుగును ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేసేవాడిని ఉంటాడు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంకా ఎందుకు పిలుచుకున్నాడో కొన్ని మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఒక 4 పాయింట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. క్రీస్తు అనుగ్రహించి సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక శరీరముగా పిలువబడితిరి. హల్లెలూయా. ఏక శరీరంగా క్రీస్తు అనే శరీరంలో సంఘంలో అవయములుగా ఉండటానికి, ఏక శరీరంగా ఉండటానికి అంటే దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఒక పాత్రగా ఉండటానికి శరీరము క్రీస్తు అనే శరీరములో, క్రీస్తు అనే సంఘానికి ఉపయోగపడే ఒక పాత్రగా, ఒక అవయముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఉపయోగపడడం అంటే ఏంటి? దేవుని సంఘంలో ఉపయోగపడే పాత్రగా ఉండడానికి మనం దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఏదేమైనా కావచ్చు, దేవుని సంఘంలో ఉన్నప్పుడు మనం ఒక ప్రార్థన చేయడం కావచ్చు, లేకపోతే వాక్యం చదవటం కావచ్చు, లేకపోతే చైర్ పెట్టడం కావచ్చు, ఇక్కడ వైర్ పెట్టడం కావచ్చు, లేకపోతే దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల చొప్పున ఆ తలాంతులను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నామని ఇక్కడ ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తలాంతులు, ఆ దేవుడిచ్చిన ఆయన ప్రణాళికలను చిత్తం తలాంతులను మనం దేవుని కొరకు ఉపయోగించి ఆయన సంఘంలో ఒక పాత్రగా, ఒక అవయముగా మనం ఎప్పుడైతే సంఘం యొక్క అభివృద్ధికి, సంఘం యొక్క తోడ్పాటుకి, సంఘం యొక్క ఉన్నత స్థితి చేరటానికి, అంత్యకాలంలో సంఘమే శ్రేష్టమైనది, ఉన్నతమైనది. సంఘము అన్ని ఆర్గనైజేషన్ కంటే సంఘము చాలా ఉన్నతమైనది. ఎందుకంటే సంఘము మార్పు లేనిది, నిత్యము నిలిచేది కేవలం దేవుని యొక్క సంఘమైనది. హల్లెలూయా. అట్టి సంఘమును మన అవయవాలుగా, ఆయన పాత్రలుగా తండ్రి ఏర్పరచుకుని ఉన్నాడు. ఒక అవయముగా, పాత్రగా మన బాధ్యత ఏంటంటే ఏ అవయవానికి ఏది అప్పచెప్పబడి ఉన్నదో ఆ అవయము ఖచ్చితంగా పనిచేయాల్సి ఉన్నది. హల్లెలూయా. నీ చేయి రోజు తింటా పని చేయాలని చేయి డ్రెస్ తీసుకున్నాను అనుకోండి, మన బాడీ ముందుకు వెళ్తుందా? లేకపోతే కాళ్ళు నేను నడవలేని కాలు ఆగిపోయింది అనుకో, మనం ఎదగలుగుతాం ముందుకి. అదే రీతిగా ప్రతి అవయవం కూడా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క శరీరము, క్రీస్తు యొక్క సంఘంలో, ఆయన యొక్క శరీరంలో ప్రతి ఒక్క అవయవం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఆ అవయవం యొక్క తన యొక్క బాధ్యతను నెరవేర్చాలని పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అట్టి రీతిగా ఎప్పుడైతే మన సంఘంలో ఒక పాత్రలుగా, ఒక అవయములుగా ఉండి, మనం ఒక ఏక సంఘముగా ఉండి ఎప్పుడైతే మన పరిచర్యలో పాలుభాగస్తులు ఉంటామో, ఒక సంఘము దినదినం అభివృద్ధి పడుతుంది. అనేక మంది సంఘముని వెలుగులోకి వచ్చి రక్షణ పొందుకుని ఆయన రాకడానికి సిద్ధపడేవారుగా సంఘం ఆశీర్వదింపబడుతుంది. హల్లెలూయా. ఇంకొకటిగా రెండవ పాయింట్ ఏంటంటే, దేవుడు మనల్ని అనుదినము ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి పిలుచుకుని ఉన్నాడు. నిత్యము ఆయనతో సంబంధం కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనతో సహవాసం కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నిత్యము ఆయన మనతో మాట్లాడాలని ఆశపడుచుకున్నాడు. ఆయన చిత్తంలో, ఆయన ప్రణాళికలో మనం నడపాలని కోరుకుంటున్నాడు. కానీ మన ప్రయాణం ఏ విధంగా ఉంది? మన సహవాసం, మన సంబంధం దేవునితో ఏ విధంగా ఉంది? ఉదయం కాలం లేసిన కానీ సాయంకాలం వరకు మనం దైనందిన జీవితంలో అనేక పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాం. ఉదయం లేచిన కాడి నుంచి పరుగులు పెడుతున్నాం ఉద్యోగాల గురించి, మధ్యాహ్న కాలం లంచ్ బ్రేక్లు అంటున్నాం, లేకపోతే ఈవినింగ్ డిన్నర్ బ్రేక్లు అంటున్నాం, లేకపోతే ఈవినింగ్ వచ్చిన కానీ షాప్ పని, ఈ పని, అనేక పనుల్లో మనం నిత్యము దైనందిన జీవితంలో అనేక విధంగా మనం జీవితంలో వ్యక్తిగత జీవితంలో మనం ఎంగేజ్ అయిపోయి చాలా బిజీగా ఉంటున్నాం. కానీ దేవునితో సహవాసం మనది ఎలా ఉంది? దేవునితో సంబంధం ఏ విధంగా ఉంది? ఆయన నిత్యం మనల్ని పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి అని. నా దగ్గర ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు
విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. విశ్రాంతిని కలుగు చేయడానికి, సమాధానం కలుగు చేయడానికి, ధైర్యం కలుగు చేయడానికి ఆ నిత్యం ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కానీ మనమైతే మనకున్న చింత, మనకున్న రోగాలు, మనకున్న దరిద్రతను, మనకున్న భారం అంతా మనమే మోసుకుంటూ మనం నడుస్తున్నాం తప్ప చింతను తీసే దేవుని దగ్గరికి మనం వెళ్ళడానికి ఎప్పుడు మనం ఆశపడలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఈ విషయంలో దేవుడు మన కొరకు చింతిస్తూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం కల్వరిలో మొత్తం సమస్తమైన కొట్టివేస్తున్నాడు. మన చింత, మన దరిద్రత, మన పాపము, మన శాపము, మన వేదన, మన దుఃఖము, మన తీర్పులు సమస్తము 2000 సంవత్సరాల క్రితము ఆయన కొట్టివేస్తున్నాడు. అయినా కానీ మనం అదే చింతతో మనం నడుస్తున్నాం, అదే భారంతో మనం నడుస్తున్నాం, అదే దుఃఖంతో మనం వెళుతున్నాం. ఇది చూసి దేవుడు మన నిత్యం మన ఎడల చింతిస్తూ ఉన్నాడు. అలా ఈ మధ్యకాల సమయంలో మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనతో సంబంధం కలిగి జీవించాలి. మన చింత యావత్తు ఆయన వైపు వేసి ఆయన చెప్పేది మనం వినడానికి నిత్యం సిద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆదిమ సంఘం చూసినట్లయితే, ఆదిమ అపోస్తలులు ఏ విధంగా చూసినట్లే అనుదినము వారు రొట్టె విరుచుటి అందును, సహవాసం అందును, ప్రార్థన అందును ఎడ తెగక ఉండరని అపోస్తల కార్యం 2వ అధ్యాయం సెలవిస్తుంది. వారు ఎడ తెగక ఉన్నారు. నిత్యము కూడా ఎడ తెగక వారు అన్ని విషయంలోనూ సహవాసం అందును, ప్రార్థన అందును, రొట్టె విరుచుటి అందును అన్ని విషయంలోనూ వారు ఏకముగా ఉండి దేవునితో నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క నూతన నిబంధనలో జీవిస్తున్న మనము ఈ విధంగా మనం జీవిస్తున్నాం. సహవాసం కలిగి ఉన్నామా? దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తున్నామా? ఎడతెగక ప్రార్థన యందు, విశ్వాసం నందును, రొట్టె విరుచుటందును, పరిశుద్ధుల సమూహంలో మనం జీవిస్తున్నామా? మనం పరిశీలించుకుందాం. అదే రీతిగా ప్రార్థన జీవితం కూడా మనం పరిశీలించుకుందాం. ప్రార్థన జీవితం పాత నిబంధన కాలం చూసినట్లయితే దానియేలు ఒక శాసనం విడుదల చేయబడింది. రాజు దర్వేష్ ఒక శాసనం విడుదల చేశాడు. ఈ యొక్క కొంతకాలం ఎవరు ఏ దేవునికి ప్రార్థించకూడదు, కేవలం నాకు మాత్రమే ప్రార్థించాలని చేసినప్పుడు అయినా కానీ ఈ ప్రవక్త దానియేలు ఏం చేశాడు? ముమ్మారు ప్రార్థన చేశాడని ఇక్కడ వాక్యభాగం రాయబడింది. అనుదినము నిత్యము ఎడతెగక ముమ్మారు దేవుని సన్నిధి వైపు, యెరూషలేం వైపు తన కిటికీలు తెరిచి ఇక్కడ ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఆ రాజైన ఆ దర్వేషు ఒక ఆజ్ఞను కూడా తిరస్కరించి అంటే దేవుణ్ణి ఆరాధించి ప్రార్థన చేసినట్లు చూస్తున్నాం. హల్లెలూయా. అదే రీతిగా తన కొరకే కాకుండా దానియేలు ప్రవక్త తన కొరకు, తన ప్రజల కొరకు, తన ఎవరైతే బందీలుగా ఒక యెరూషలేం నుంచి దాసులుగా, బానిసలుగా ఈ బబులోను దేశానికి వచ్చిన వారి కొరకు, వారి విడుదల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అట్టి రీతిగా మనం కూడా మన ప్రార్థన జీవితం ఏదో ఉందంటే కేవలం మన సొంత ఆ విషయాల కొరకు కాకుండా, మన సొంత ఆ వాంఛల కొరకు కాకుండా, మన సొంత మనము, నేను, నా బిడ్డలు, నా భార్య, నా ఉద్యోగం, నా జీవితం, నా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు. హల్లెలూయా. అది కాకుండా ప్రాముఖ్యమైనది దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశాడు, యోబు ఏ విధంగా ప్రార్థన చేశాడు, తన కొరకును, తన ప్రజల కొరకును. అదే రీతిగా మనం కూడా మన కొరకు, మన ప్రజల కొరకు, ప్రాముఖ్యంగా మన ప్రజల కొరకు అంటే ఎవరంటే ప్రత్యేకంగా మన కుటుంబంలో ఉన్న వారి కొరకు, సంఘంలో ఉన్న వారి కొరకు, ఎవరైతే అవసరాలు ఉన్నారో వారి కొరకు, అదేవిధంగా మన దేశాల కొరకు, మనం ఉంటున్న స్థలాల కొరకు, అట్టి రీతిగా అన్ని విషయాల కొరకు మనం ప్రార్థించే వారు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ నిత్యం మనం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దినములు చెడ్డవి, ఎందుకంటే మనం ఇప్పుడు నివసిస్తున్న దినాలు చెడ్డ దినాలు. ఎందుకంటే అంత్యకాలంలో ఉన్నాం, కడవర కాలంలో ఉన్నాం. చెడ్డ దినాలు కాకుండా మనం సమయం పోనివ్వకుండా అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోవాలని ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. అజ్ఞానులు ఆ సమయాన్ని మనం వృధాగా పోనీయకుండా, అవును ఈ సమయం మనం ఏంటంటే చాలా మంది, మనం ఎవరని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక చేతిలోకి వచ్చిన తర్వాత దీన్ని పట్టుకుని మనం 24 గంటలు నిద్రలో కావచ్చు, లేకపోతే మార్నింగ్ లేసినప్పుడు కావచ్చు, పడుకునేటప్పుడు కావచ్చు, పీప్ అని సౌండ్ వచ్చే చాలు వెంటనే మనం తినేవాళ్ళని కూడా దీన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ ఏముందొచ్చు. అవునా కదా? ఎవరండి మన ఇందులో ఎక్సెప్షన్ ఎవరికి లేదు, అందరూ ఈ సమయాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, అవును ఇది ఒక దేవుడు ఈ టెక్నాలజీ మనకు అనుగ్రహించాడు. ఇంతకుముందు ఒక 15-20 years బ్యాక్ చూసుకున్నట్లయితే ఇటువంటిది ఏం లేదు. ఇండియా కాల్ చేయాలంటే ల్యాండ్ లైన్లే.
లేకపోతే మామూలు ఫోన్ లేదు, నోకియా 3310 ఎవరు గుర్తుందో లేదో తెలియదు నాకు. ఆ ఫోన్లే అప్పుడు ఏముండేవి కాదు. ఏమన్నా ఫోన్ మాట్లాడాలంటే కనుక ఇది యాహూ చాట్లు అయి ఉండి కంప్యూటర్లో దాంతో మాట్లాడేవాళ్ళు చూసుకోవాలంటే. కానీ ఇప్పుడు టెక్నాలజీ దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ టెక్నాలజీని మనం ఏంటంటే దానికి మనం బానిసలుగా మారిపోతున్నాం. అందులో టెక్నాలజీ దేవుడు మనకు అనుగ్రహించాడు, దాన్ని మనం ఉపయోగించుకోవాలి దానికి సాధ్యమైనంత వరకు. అంతేకాకుండా అనేక సార్లు మనం సమయాన్ని దాని కొరకే వెచ్చిస్తున్నాం. కానీ మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ మరోసారి జ్ఞాపకం చేస్తున్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం ఏక శరీరంగా ఆయన క్రీస్తు శరీరంలో సంఘములకు పాత్రలుగా ఉండడానికి ఆయన పిలుచుకుని ఉన్నాడు. రెండవదిగా ఆయనతో నిత్యం మనం సహవాసం చేసేవారు ఉండాలి. ఆయనతో మన ప్రార్థన జీవితం ఏ విధంగా ఉంది పరిశీలించుకునే వారికి ఉండాలి. మూడవదిగా దేవునికి సాక్షులుగా ఉండడానికి ఆయన పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. యేసుని కలిగి ఉన్న మనము, ఆయన ధరించుకున్న మనము, ఆయన పేరు పెట్టబట్టి పిలువబడిన మనము, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, మన ఇంట్లో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నప్పటికీ కానీ, మనం ఉంటున్న స్థలంలో కూడా ఆయనకి సాక్షులుగా జీవించే వారిని ఉండాలి. హల్లెలూయా. ఆయనకి సాక్షులుగా ఏ విధంగా మనం జీవిస్తాం? మన ప్రవర్తన, మన మాటలు, మనం చెప్పే మాటలు, మనం వినే మాటలు, మనం మాట్లాడే ఏ విధమైనది కూడా అది మనకి యేసయ్యని పోలి మనం నడుచుకోవాలి. హల్లెలూయా. మనం ఇక్కడ సంఘంలో ప్రవర్తన ఒకలాగా ఉండి బయట ఒక ప్రవర్తన ఉంటే అది మనం యేసయ్యని పోలి నడుచుకుంటున్నట్టు కాదు. హల్లెలూయా. మన ప్రవర్తన మనం ఏ విధంగా సాక్షులను జీవిస్తున్నామో మన ప్రవర్తనను బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి అనేక మంది యేసయ్యని ఎరిగేవారికి ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ మన ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. ఆయన సాక్షులుగా మనం ఏ విధంగా నిలబడతామంటే మన ప్రవర్తన, మన మాటలు, మనం చేసే కార్యాలు, మనం చూపించే ప్రేమ కావచ్చు, లేకపోతే మనం చేసే క్రియలు కావచ్చు, అదే మన యొక్క ప్రవర్తన ఉన్నది. హల్లెలూయా. దేవునికి మన సాక్షులు నిలబడాలని పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్నాడు. అదేవిధంగా పాత నిబంధన కాలం చూసిన షద్రకు మెషకు అబేద్నెగోలు అటు వ్యతిరేకమైన పరిస్థితి అక్కడ బబులోను రాజ్యంలో ఆ ప్రతిమకు మొక్కమన్నప్పుడు షద్రకు మెషకు అబేద్నెగో ఏం చేశారు? దేవా రాజా, మీ ఆజ్ఞను మేము పాటించము, సర్వోన్నతులకు దేవుని మేము పూజిస్తాం, ఆయనకి మాత్రం మొక్కుతామని రాజాజ్ఞను కూడా వాళ్ళు తిరస్కరించినట్లు ఇక్కడ వాక్య భాగం చూస్తున్నాం. ఎప్పుడైతే వారు రాజాజ్ఞను తిరస్కరించి ఉన్నారో దేవుడు గొప్ప కార్యం అక్కడ చేస్తున్నాడు. వారు సాక్షులు నిలబడినప్పుడు వారు దేవుని కొరకు బలంగా నిలబడి ఉన్నారు కాబట్టి అక్కడ రాజు ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆ యొక్క ముగ్గురు వ్యక్తులను బట్టి అక్కడ బబులోను దేశంలో అక్కడ రాజు ఏమైనా తీర్మానం చేస్తున్నాడు, సాక్ష్యం విడుదల చేస్తున్నాడంటే షద్రకు మెషకు యొక్క అబేద్నెగోలు దేవుడు, ఇటువంటి దేవుడు తప్ప వేరే దేవుడు ఎవరు లేరు, ఎవరు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని మాత్రమే పూజించాలని ఒక శాసనము విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. అటు రీతిగా మన సాక్ష్యము, మన ప్రవర్తన, మన తీరు నిత్యము మనం ఏ విధంగా ఉంటున్నామని మనం పరిశీలించుకునే వారికి ఉండాలి. నాలుగవదిగా మనం ప్రాముఖ్యంగా రక్షణ సువార్త ప్రకటించడానికి యేసు ప్రభువు వారు పిలుచుకుని ఉన్నారు. రక్షణ పొందుకున్నాం మనందరం, మన కుటుంబం రక్షణ పొందుకుంది, మన బంధుమిత్రులు రక్షణ పొందుకున్నారు, మనకు తెలిసిన వారు రక్షణ పొందుకున్నారు, మంచిదే. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే రక్షణ లేకుండా అనేక మంది నశించిపోవచ్చు ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ నూతన నిబంధనలో అపోస్తులు 12 మందిని తండ్రి యేసయ్య వారి శిష్యులుగా ఏర్పరచుకొని సర్వలోకంలోకి వెళ్ళి మీరు సర్వ సృష్టికి ఏం చేయాలి? రక్షణ సువార్తను ప్రకటించుకున్నాడు. అదే మన యొక్క సంఘ దర్శనం అన్నది. సంఘ దర్శనంలో ఆయన పాత్రలుగా వయములుగా ఉన్న మనం కూడా, మన దర్శనం కూడా ఏంటంటే ఇదే దర్శనం అన్నది. ఆ సంఘానికి ఇచ్చిన గొప్ప దర్శనము, ఆ యొక్క ఆధిక్యత సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడమే. పాస్ గారు ఎందుకు దేశాలు వెళ్తున్నారు? అనేక దేశాలకు వెళ్తున్నారు రక్షణ సువార్తను ప్రకటించి. ఎందుకంటే ఒక సంఘం పైన దేవుడించిన భారం అది, ఒక దర్శనం అది. ఆ దర్శనాన్ని పట్టుకుని ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అనేక మంది యేసయ్య ఏం చేస్తున్నాడో, యేసయ్య త్యాగం ద్వారా ఏం పొందుకున్నామో అది ప్రకటించడమే అది రక్షణ సువార్త అన్నది. హల్లెలూయా. అనేక మందిని మనం రక్షణ సువార్తలు నడిపించే వాళ్ళు మన పాలు భాగస్తులు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మధ్యకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. రక్షణ సువార్తను ప్రకటించడానికి మనల్ని పిలుచుకుని ఉన్నాడు. చివరిగా మిమ్మల్ని ఆశీర్వాదానికి అర్హులుగా దేవుడు పిలుచుకుని ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని ఆశీర్వాదానికి అర్హులుగా ఉండటానికి, లోకంలో జీవించినంత కాలము ఆశీర్వాదానికి అర్హులుగా ఉండడానికి దేవుడు పిలుచుకుని ఉన్నాడు. అబ్రహామును పిలుచుకున్న దేవుడు, యాకోబు యేసేపుని వీళ్ళందరినీ పిలుచుకున్న దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఆశీర్వాదానికి మీరు అర్హులని ఇక్కడ పిలుస్తున్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం చూసుకున్నట్లయితే
ఆదికాండం 12 యెహోవా నీవు లేచి దేశం నుండి నీ బంధువులందరూ నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆస్వాదించి నీ నామమును గొప్ప చేయదును. నీవు ఆశీర్వాదముగా నుండుదు. నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించేదను, నేను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములందరూ నీ అందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో కనుక యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాను. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను గొప్ప జనంగా చేసేదని. ఇక్కడ తండ్రి దేవుడు అబ్రహాంకి ఒక వాగ్దానం చేస్తున్నాడు. అటు రీతిగా అబ్రహాం ప్రయాణించి విశ్వాసులకు తండ్రిగా అనేక మంది జనములకి విశ్వాసులకు తండ్రిగా ఇక్కడ ఉన్నట్లు మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11 కూడా మనం చూస్తున్నాం అదే సందర్భాన్ని. హల్లెలూయా. అటు రీతిగా ఆశీర్వాదానికి అర్హులుగా మనల్ని పిలుచుకుని ఉన్నాడు. ఆశీర్వాదం అంటే ఏంటి? మనలో చాలా మంది అనుకుంటాం ఆ దేవుడు చాలా బాగా ఆశీర్వదించాడు. ఏంటంటే మనం భౌతికంగా చూస్తాం, ఒక ఇల్లు 2 ఇల్లు కట్టుకున్నవాడు బాగా ఆశీర్వదింపబడి ఉన్నారు, లేకపోతే పెద్ద కారు నడుపుతున్నారు బాగా ఆశీర్వదింపబడి ఉన్నారు, లేకపోతే కొంచెం మంచి మంచి బంగారం వేసుకున్నవాడు, లేకపోతే మంచి ప్రతి వారం పట్టుచీరలో దేవుడు బాగా ఆశీర్వదించాడు. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే సంతోషంతో జీవించడం ఆశీర్వాదం, సమాధానం కలిగి జీవించడం ఆశీర్వాదం. హల్లెలూయా. మేలు తృప్తి పొంది జీవించడం ఆశీర్వాదకరం. కొంతమందికి ఎంత ఉన్నా కానీ సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. కొంతమంది చూసా కనుక రాత్రిలో 1 గంట 2 గంటలు పడుకుంటారు, అవునా కదా? సంతోషం లేని జీవితం, సమాధానం లేని జీవితం. సంతోషం సమాధానం ఏంటంటే నా సన్నిధిలో పరిపూర్ణ సంతోషం సమాధానం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని మనసు నా మీద ఆనుకున్న వారిని పూర్ణ సమాధానము శాంతి గలవని చేతను దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే సమాధానము, దేవుని సన్నిధిలోనే సంతోషము. హల్లెలూయా. పరిస్థితులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఎరుకులు రావచ్చు, కానీ అటువంటి సమయంలో ఎప్పుడైతే మనం లోపల సమాధానం కలిగి ఉంటామో, సంతోషం కలిగి జీవిస్తామో, ఆ సంతోషం సమాధానంతో మనం దైనందిన జీవితంలో ముందుకెళ్ళేవారని ఉంటాం. హల్లెలూయా. లోకంలో అనేక మంది చూసినట్లయితే చాలా మంది, కొంతమంది బిలియనీర్స్ ఉండొచ్చు, వాళ్ళకి సమాధానం లేదు, సంతోషం లేదు. చిన్న పరిస్థితులు ఎదురైనప్పుడు వాళ్ళు ఏంటంటే మనం చూస్తున్నాం వార్తలు చాలా మంది వాళ్ళు ఏంటంటే ఆ పరిస్థితులకు ప్రెషర్కి తట్టుకోలేక, లేకపోతే ఒత్తిడికి తట్టుకోలేక చాలా మంది వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు. హల్లెలూయా. మనకైతే ఒక నిరీక్షణ ఉంది. ఎందుకంటే మన నిరీక్షణకి ఆధారము యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఆయన ఆది అయిన దేవుడు, అంతమైన దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, ఆయన నిత్యం మనం తోడై ఉన్న దేవుడు. కాబట్టి లోకంలో పరిస్థితి ఎదురైనప్పటికీ కూడా ఆయన మనతో ఉన్నాడని ఒక నిశ్చయత మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం ధైర్యంగా జీవించేవారు ఉంటాం, సమాధానంతో జీవించేవారు ఉంటాం, సంతోషంతో జీవించేవారు ఉంటాం. కష్టాలు ఎవరికి లేవు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. ఎవరికి కష్టాలు లేవని ఎవరు చెప్పడానికి వీల్లేదు. చిన్నపిల్లలు కానించి ఆమె కూడా అందరికీ కష్టాలు, అందరికీ టెన్షన్లు, అందరికీ ప్రెషర్లు అందరికీ ఉన్నాయి. ఎవరికి లేదు, చిన్నపిల్లలని కానించి పెద్దవాళ్ళు కూడా అందరికీ కష్టాలు లేని మానవుడి లోకంలో లేడు. కానీ ఆ కష్టాల నుంచి విడిపించడానికి, ఆ సమస్య నుంచి తప్పించడానికి, ఆ శోధల నుంచి లేవనెత్తడానికి, ఆ ఇరుకుల నుంచి ఇబ్బంది నుంచి లేవనించి బలపరచడానికి, ధైర్యపరచడానికి, నడిపించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నిశ్చయం మనతో ఉన్నాడు. అదే మన నిశ్చయత ఉన్నది. హల్లెలూయా. మనం జీవించినంత కాలము ఆయన రాకడ వచ్చే వరకు సదాకాలము కూడా మనతో ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నుంచి మమ్మల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు. ఆ శుభంలోకి ఆయన రాజ్యం చేరే వరకు కూడా మనల్ని భద్రపరుస్తానని మరొకసారి పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన ఎడల మంచి ఉద్దేశంలో కలిగి ఉన్నాడు, సమాధానకరమైన ఉద్దేశంలో కలిగి ఉన్నాడు, ఉన్నతమైన ప్రణాళికలు మన ఎడల కలిగి ఉన్నాడు. జెరెమయా 29:11, ఇర్మీయా గ్రంథం 29:11 చూసుకున్నట్లయితే, రాబో కాలమందు నీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు నిరీక్షణ కలిగినట్లుగా ఏంటంటే అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన కాదు. సమాధానకరమైన ఉద్దేశం మన ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. మంచి ఉద్దేశములు మన ఎడల కలిగి ఉన్నాడు. మన ఎడల, మన బిడ్డల ఎడల, మన తల్లిదండ్రుల ఎడల, మన భవిష్యత్తు ఎడల మంచి ఉద్దేశములు, మంచి ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. మంచి మన 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 జ్ఞానం సంబంధించి మన ఉద్దేశములు కొంతవరకు ఉండొచ్చు, కానీ దేవుని ప్రణాళికలు, దేవుని ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ఘనమైనవి, ఎంతో శ్రేష్టమైనవి. హల్లెలూయా. అట్టి ఉన్నతమైన ప్రణాళికలు, సమాధానకరమైన ప్రణాళికలు, ఆ ఉన్నతమైన పిలుపును మన ఎడల కలిగి ఉన్న దేవుడు కాబట్టి నెరవేర్చడానికి నిత్యము సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
ఆశీర్వదించడానికి, బలపరచడానికి. ఎందుకంటే నిత్యము ఆయన శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించున్నాడు కనుక. విడుగా 31:3 చూసుకున్నట్టు ఇర్మియా, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడుగా ఎట్లా నీ ఎడల కృప చూపుచున్నానని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన ఎడల గొప్ప సమాధానమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఎడల, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఎడల, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, పురుషులు, స్త్రీలు ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు మంచి ప్రణాళికలు మనందరి ఎడల కలిగి ఉన్నాడు. సమాధానకరమైన ఉద్దేశములు మన ఎడల కలిగి ఉన్నాడు. ఉన్నతమైన ప్రణాళికలు, ఉన్నతమైన ఉద్దేశములు మన ఎడల కలిగి ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే ఆయన ప్రణాళికకు మనం లోబడటమే, ఆయన చిత్తానికి మనం అప్పచెప్పుకుంటమే. ఎందుకంటే దేవుడు నిత్యము మన ఎడల గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కాబట్టి మన కొరకు ఆయన ప్రియకుమారుడైన యేసయ్యను లోకంలోకి పంపించున్నాడు. ఎందుకంటే సదాకాలం ఆయనతో జీవించడానికి. అంతేకాకుండా మనం అడగక ముందే మన అక్కర్లన్నీ ఎరిగిన దేవుడు, మన ఆలోచన రాకముందే మన పరిస్థితిని ఎరిగిన దేవుడు సమాధానం ఇవ్వడానికి మధ్యకాల సమయంలో సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథం చదువు తొందరగా ఉంచుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24 వచనం చదువుతున్నాను. వారికి ఇలాగ జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనము చేయుచుండగా నేను ఆలకించేదను. హల్లెలూయా. వారు ఎవరు? మనమే. యేసయ్య చేత కొనబడిన మనము, యేసయ్య చేత విమోచింపబడిన మనకు ఏ విధంగా జరుగుతుందంటే, మనం వేడుకొనక మునుపే ఆయన ఉత్తరం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మన హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు. మనం చేయుచుండగా, మనం ప్రార్థించుండగానే మనవి ఆలకించే దేవుడు, మనకు జవాబునిచ్చే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు, ప్రోత్సహించే దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు గ్రంథం చూసుకున్నట్లయితే, తమ దేవుని ఎరిగిన జనులు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యం చేస్తారని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. తమ దేవుని ఎరిగిన జనులు, తమ దేవుని గురించి ఎరిగిన జనులు కాదు, తమ దేవుని ఎరిగిన జనులు. హల్లెలూయా. ఎవరైతే దేవుని ఎరిగిన జనులు ఉంటారో వారు బలము కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారు ఉంటారని దేవుని వాక్యం సెలవుస్తుంది. పాత నిబంధన గ్రంథం చూసినట్లయితే అనేక మంది భక్తులు గొప్ప గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు దేవుని కొరకు చేసి ఉన్నారు. నూతన నిబంధనలు కూడా అపోస్తలులు గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు దేవుని కొరకు చేస్తున్నారు. ఇక్కడ వరకు కాలం జీవిస్తున్నాం. మనం కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలు, బలమైన కార్యాలు, మహిమ కార్యాలు చేయాలని ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక ఉన్నది. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో, ఆయన వైపు చూస్తామో, ఆయనతో నడుస్తామో, ఆయన చెప్పేది వింటామో, ఆయన ప్రణాళిక, ఆయన చిత్తానికి లోబడతామో, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారు అనుకుంటాం. ఈ చివరి సమయంలో, కడవరి కాలంలో దేవుడు నిత్యము ప్రతి ఒక్కరి ఎడల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం చేయవలసింది ఏంటంటే, మనం ఆయన పూర్తిగా సమర్పించుకుంటాం. హల్లెలూయా. ఆయన చిత్తానికి లోబట్టం, ఆయన ప్రణాళిక లోబట్టం. ఇది నమ్మినట్లయితే నమ్మిన ప్రతి వానికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. మనం నమ్మినట్లయితే మనం సిద్ధపరచుకున్న మధ్యకాల సమయంలో పరిశుద్ధాత్మడు ప్రతి ఒక్కరిని ఈ చివరి సమయంలో నడిపించలాగన, బలపరచులాగన, అనేక మందికి ఈ ఖండాలకి, దేశాలకు ఆశీర్వాదం ఉంచులాగన మనం సిద్ధపరచుకున్నాం. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి స్థిరపరిచి దుష్టత్వం నుంచి మనందరిని కాపాడి ఆయన రాకడి వరకు, ఆయన పరలోక రాజ్యం చేరే వరకు మనల్ని స్థిరపరిచి, భద్రపరిచి, ఆశీర్వదించి ఆయన రాజ్యానికి చేరేదానికి పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడని మధ్యకాలం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.